హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐరవిన్ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు నేను ప్యాన్ కేక్ చేశాను. సో అది బనానా ఓట్స్ మిల్క్తో చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనము. అది పిల్లలకైతే చాలా హెల్దీ అండ్ సో ఇది సింపుల్ రెసిపీని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. చాలా సాఫ్ట్గా ఉంటాయి, పిల్లలైతే చాలా బాగా లైక్ చేస్తారు. సో దానికోసం అని నేను మిల్క్ 1 గ్లాస్ తీసుకున్నాను, 1 బనానా అండ్ కొన్ని ఓట్స్ తీసుకున్నాను. సో అది పేస్ట్ చేసుకోవడానికి సో జార్ తీసుకొని అందులో అయితే వేసాను. నేను కొన్ని ఓట్స్ తీసుకున్నాను అండ్ స్మాల్ గ్లాస్ మిల్క్ తీసుకొని అందులో వేసాను అండ్ 1 బనానా కట్ చేసి వేసుకుంటున్నాను. బనానా స్వీట్గానే ఉంటుంది కాబట్టి ఇంకా స్వీట్నెస్కి ఇంకా యాడ్ చేయడం అవసరం లేదు. సో ఇది సరిపోతుంది. సో అదంతా పేస్ట్ చేసుకోవాలి. సో అలా అవుతుంది. అదే ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. సేమ్ అదే కన్సిస్టెన్సీలో ఉండాలి. సో అలాగైతే బాగొస్తాయి. అండ్ ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ తీసుకొని దానిపైన కొద్దిగా గీ అప్లై చేస్తున్నాను. సో గీ కానీ బటర్ కానీ అప్లై చేసుకోవచ్చు. సో పిల్లలకి కాబట్టి గీ అప్లై చేస్తే బెటర్. చేసుకున్న తర్వాత సో ఇప్పుడు మనము ఆ బ్యాటర్ని అలా చిన్న చిన్నగా వేసుకోవాలి ప్యాన్ పైన. అండ్ అది హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సో మాడిపోకుండా ఉంటాయి. అండ్ ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అండ్ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్కి కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ ఇవ్వచ్చు. అండ్ ఓట్స్ ప్లేస్లో నేను ఎగ్ కూడా తీసుకుంటాను అప్పుడప్పుడు. సో ఎగ్ అండ్ బనానా మిల్క్తో అలా అలా కూడా చేస్తాను. బాగుంటాయి టేస్ట్ కూడా. ఇలా డిఫరెంట్గా మనము పాన్ కేక్స్ అయితే చేసి ఇవ్వచ్చు పిల్లలకి. మంచిగా లైక్ చేస్తారు. సో హెల్దీ కూడా. అండ్ నేనైతే లిడ్ పెట్టుకున్నాను. ఒక 2 to 3 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి. సో తర్వాత అయితే మూత తీసుకొని సో టర్న్ చేసుకోవాలి. చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి మెల్లిగా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒక 2 to 3 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి. సో మంచిగా కుక్ అయిపోతాయి. మనం నార్మల్గా ఓట్స్ అయితే మిల్క్లో ఇస్తాం కదా, సో రెగ్యులర్గా అలా కాకుండా ఇలా చేసి పెడితే మంచిగా తినేస్తారు. అండ్ బనానా కూడా సో నార్మల్గా ఫ్రూట్గా తీసుకోకుండా ఇలా చేసి పెడితే మంచిగా వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది కదా. సో పాన్ కేక్ అయితే మంచిగా కుక్ అయిపోయింది కాబట్టి ప్లేట్లోకి తీసుకున్నాను. సో ఇప్పుడు రిమైనింగ్ బ్యాటర్ని కూడా అలాగే వేసుకుందాము. సేమ్ 2 to 3 మినిట్స్ అయితే మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అండ్ మూత తీసాక కూడా 2 to 3 మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది. సో మనకు పాన్ కేక్స్ అయితే రెడీ అయిపోతాయి. సో కావాలి అంటే పిల్లలకి కొంచెం లైట్గా హనీ అప్లై చేసి ఇవ్వచ్చు, లేదు అంటే నార్మల్గా వట్టివైనా ఇవ్వచ్చు. ఎలాగైనా బాగుంటాయి. సో టర్న్ చేసుకున్నాను. అండ్ ఇవి కూడా మనము ప్లేట్లోకి తీసేసుకుందాము. సింపుల్గా చేసేయచ్చు, వాళ్ళకైతే ఫాస్ట్గా చేసి ఇవ్వచ్చు ఈ రెసిపీని. సో మీరు కూడా ట్రై చేయండి. మీ పిల్లలకైతే హెల్దీ ఫుడ్ని ఇవ్వండి, మంచిగా లైక్ చేస్తారు, మంచిగా తినేస్తారు కూడా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.